డియర్ ఫ్రెండ్స్, టీచర్స్ అండ్ కొలీగ్స్, ఈరోజు మనం అమ్మ అనేటువంటి గేయాన్ని 3వ తరగతి తెలుగులో అమ్మ అనేటువంటి గేయాన్ని ఏ విధంగా పాడాలని తెలుసుకుంటున్నాం. సో ప్రీవియస్ వీడియోస్లో మీకు సెకండ్ లాస్ట్ నుంచి 2 లెసన్స్ అండ్ ఫస్ట్ లెసన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలినవి కూడా ఇస్తూ ఉంటాం. ఈ 1 వీక్లో అయిపోతుంది. సో టీచర్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ కోసం, ఈజీ టీచింగ్ కోసం, టీఎల్ఎం ఎలా తయారు చేయాలి, ఎలా యూస్ చేయాలనేటువంటి వాటి కోసం మన వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెడ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు మెయిల్ రావడం అనేది జరుగుతుంది. సో దీన్ని అందరికీ తెలిసినటువంటి ట్యూన్లోనే పాడడం జరిగింది. ఈజీగా పాడుకోవచ్చు. మీకు అందరూ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు ఈ ట్యూన్ని. సో అదొకసారి చూద్దాం. అదేంటంటే, ఇది అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఎవనిలోనా లేదురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఎవనిలోనా లేదురా. తన రక్తము పోసి మనను కనిపెంచునురా, తన రక్తము పోసి మనను కనిపెంచునురా. తీపి కథలు చెప్పి బువ్వా తినిపించునురా, తీపి కథలు చెప్పి బువ్వా తినిపించునురా. అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా. అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా, అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా. జోల పాట పాడి ఉయ్యాలూపురా, జోల పాట పాడి ఉయ్యాలూపురా. లాలి పాట పాడి నీదురా బుచ్చురా, లాలి పాట పాడి నీదురా బుచ్చురా. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఎవనిలోనా లేదురా. ఈ పాటని బాలగేయాలు వేముగంటి నరసింహాచార్యుల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పాట రాసింది వేముగంటి నరసింహాచార్యులు. దానికి ఒకసారి హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా మన పిల్లలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో చూద్దాం ఒకసారి. సో ఇది ఈ విధంగా దీన్ని బోధించడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్లో షేర్ చేయండి. సో ఫ్యూచర్లో టీచర్స్కి ఉపయోగపడేటువంటి ఎన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. టీచింగ్ టెక్నిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.